ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగడానికి దేవుడు వ్యక్తులను ఎలా ఉపయోగించుకుంటారో తెలియాలంటే మనం ఒకసారి రూతు జీవితాన్ని చూస్తే సరిపోతుంది. 3 మరణాలు 3 స్త్రీలకు భర్తలు లేకుండా చేశాయి. నయోమి తన కోడళ్ళైన రూతు మరియు ఓర్పాకు తన ప్రజల వద్దకు మరియు తమ దేవతల వద్దకు తిరిగి వెళ్ళి హాయిగా బ్రతకమని వారిని వేడుకుంది. కానీ రూతు, నీవు వెళ్లే చోటికే నేను వస్తాను అని చేసిన ప్రకటన కఠిన పరిస్థితుల్లోనూ చూపించే ప్రేమకు ఒక ప్రతీకగా కొన్ని శతాబ్దాలుగా వివాహ వేడుకల్లో ఉపయోగించబడుతుంది. ఆ క్షణంలో రూతు ఇశ్రాయేలు దేవుణ్ణి తన దేవునిగా స్వీకరించింది. శత్రుదేశమైన మోయాబు నుండి వచ్చిన ఈ అన్యజాతి స్త్రీ ద్వారా దేవుడు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మన గత జీవితం ఎలా ఉన్నా, మన విశ్వాసం ఏమై ఉన్నా, మన నేపథ్యం ఏదైనా సరే దేవుని కుటుంబంలోకి ప్రవేశించడానికి అందరికీ అవకాశం ఉంది. రాహాబు విషయంలో చేసినట్లే దేవుడు ఒక అన్యజాతి స్త్రీని తీసుకొని తనపై విశ్వాసముంచే అవకాశమిచ్చి తరువాత మెస్సయ్య వంశావళిలో ఒక గౌరవ స్థానాన్ని ఆమెకిచ్చి ఘనపరిచాడు. ఇది ఆయన కృపకు మరియు షరతులు లేని ఆయన ప్రేమకు ఎంతో శక్తివంతమైన ఒక నిర్వచనం. రూతు గుణవంతురాలుగా ఆమెకున్న మంచి పేరు వల్లే బోయజు ఆమె వైపు ఆకర్షితుడయ్యాడు. ఆమె బోయజును వివాహం చేసుకొని ఓబేదుకు జన్మనిచ్చింది. రూతు నయోమిపై చూపిన ప్రేమ కారణంగా అక్కడి వారు నయోమికి రూతు 7 కుమారుల కన్నా విలువైనది అని వర్ణించారు. కుమారులు ఎంతో విలువైన వారిగా భావించబడే సంస్కృతిలో ఇది గొప్ప ప్రశంస. రూతు నయోమికి మాత్రమే కాకుండా నయోమి దేవునికి కూడా నిబద్ధతగా నిలిచింది. దాని ఫలితంగా వారి దుఃఖం ఆనందంగా మార్చబడింది. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.